హలో గైస్, ఎలా ఉన్నారు? ఇవాళ మనం చెప్పుకున్న టాపిక్ మన జీవితంలో ఒక 5 లక్షణాలను ఖచ్చితంగా విడిచిపెట్టుకోవాలి. అప్పుడు మనం కొంచెం హ్యాపీగా ఉండగలుగుతాం. అదేంటో ఇవాళ తెలుసుకుందాం. లెట్స్ గో అవర్ టాపిక్. నెంబర్ 1, అందరినీ సాటిస్ఫై చేయాలని అనుకోకు. ఇది భగవంతు వల్ల కూడా కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఒకటి అవ్వగానే ఇంకోటి కావాలనిపిస్తుంది. ఇది హ్యూమన్ నేచర్ అనుకోండి. మనకి అనిపిస్తుంది అందరూ నన్ను మెచ్చుకోవాలి, రెస్పెక్ట్ కావాలని కోరుకుంటాం. కానీ ఇది అన్ని విషయాల్లో సాధ్యపడదు. నెంబర్ 2, జరిగినవి జరగబోయే విషయాలపై అనవసరంగా ఆందోళన చెందకు. బికాస్ రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. రేపు గురించి కాకుండా ఈ రోజు ఏమనుకుంటున్నావు ఆ రోజు అది నువ్వు చేసేసే చాలు. నెంబర్ 3, ముందుగా నిన్ను నువ్వు కించపరచుకోకూడదు. ఒక్కోసారి అనిపిస్తుంది అలా చేసుంటే బాగుండు. కొందరు జీవితంలో ఒక వయసు వచ్చాక ఒకటి అనిపిస్తుంది, అప్పుడు చదువుకుంటే బాగుండు, ఆ రోజు ఆ మాట వినుంటే బాగుండు, నా జీవితం వేరేలా ఉండేది అని. నేను ఇక వేస్ట్, లైఫ్లో సక్సెస్ అవ్వలేకపోతుంది, ఇలా మాత్రం కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడు అనుకోకూడదు మీకు మీరుగా ఓడిపోయానని. 4, మార్పులకు భయపడకుండా ధైర్యంగా నిలబడాలి. జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి. చిన్నప్పుడు ఎగ్జామ్, పెద్ద అయ్యాక ఆఫీస్ టెన్షన్స్, బిజినెస్ టెన్షన్స్, ఒక ఏజ్ వచ్చాక హెల్త్, ఇవన్నీ చాలా వరకు ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ చూసాక ఏదో అయిపోతుంది అని అనుకుంటాం. కానీ ఏం జరిగినా సరే అంత మనం మంచిగా అనుకోవాలి. ఏం జరిగినా ఆల్ ఈజ్ వెల్ అనుకుంటే చాలు, లైఫ్ సెట్ అయిపోతుంది. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, జరిగింది ఏదో మంచిగా జరుగుతుంది, జరగబోయేది కూడా మంచిగా జరుగుతుంది అనుకుంటారు కదా. సో ఇది కూడా అంతే అనమాట. నెంబర్ 5, గతాన్ని వదిలేసి ఫ్యూచర్పై దృష్టి పెట్టాలి. ఇది నా బాగా పనికొస్తుంది. ఎందుకంటే నా ఛానల్ కూడా పోయింది. సో 2 years బ్యాక్ అన్నది. ఇప్పుడు మళ్ళీ దాన్ని తలుచుకొని నేను ఏం చేయలేను కదా. సో పోయిన దాని గురించి ఆలోచించకుండా నెక్స్ట్ ఏంటనేది చూస్తూ ఉండాలన్నమాట. చూడండి, ఆ టైంలో నాకు 15,000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఛానల్ పోయింది, డబ్బులు పోయినాయి, అన్నీ పోయినాయి. కానీ ఫ్యూచర్ ఇప్పటిదాకా అయిపోయినట్టుగా. నెక్స్ట్ ఏంటి, గతం కాకుండా మనం ముందుకు వెళ్తూ ఉంటే అది బెటర్ అయిపోతుంది. మనం ఏం చేసినా మనం కష్టపడతారు భయ్య, ఆటోమేటిక్ సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.